అందరూ చూడంగా కండవా కప్పుకుర్రు, అందరూ చూడంగా చేతిలో చేయగలిపిర్రు. అగ్గా ఇప్పుడేంది గట్లా అంటుర్రు? అమ్మో, మా ఆడోళ్ళ మాటలకు అర్థాలే వేరు అని అంటుంటారు కానీ కరంగా చెప్పాలంటే లీడర్ సాబ్ల ముచ్చట్లకే అర్థాలు వేరే ఉంటాయి అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. మేమేం ముచ్చట చెప్పాలనుకుంటున్నామో ఇప్పటికే మీకు సమజే ఉంటుంది. ఇక చూడుర్రి, ఓ పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు మారిన లీడర్లందరికీ గట్లేంటికి చేసిండ్రో చెప్పుండ్రా అని స్పీకర్ సారు నోటీసులు ఇచ్చేటాలకు గమ్మతి ముచ్చట్లే బయటకు వచ్చినాయి. ఇన్నొద్దులు కారు పార్టీలకేంచి చెయ్యి పార్టీలకు పోయిండ్రు అనుకుంటున్న ఎమ్మెల్యేలల్లా ఒకళ్ళిద్దరు తప్పితే తత్తిమోళ్ళంతా మేము కారు పార్టీలనే ఉన్నాం అంటున్నారు. ఈ ముచ్చట్లు చూసే చాలా మంది పరిశాన్ అవుతుండ్రు. ఇప్పుడు ఇదే ముచ్చట మీద మంత్రి సార్ ఏమన్నాడో చూడర్రే. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 80 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? కాదన్నట్టు పార్టీ మారలేదంటారు. మరి వాళ్ళ మీద చర్యలు ఏంటికి తీసుకోవాలి? అయిపోయింది కేల్కాతం అన్నట్టే ఉన్నది ముచ్చట. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట కూడా చూడర్రే. స్పీకర్ నోటీస్ వేయగానే ఏం చేసిండ్రు? మీరు ఎక్కడికి పోయినరు? కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా, కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా. కానీ ఎక్కడికి పోయినరు? రేవంత్ రెడ్డి దగ్గర పోయినరు. రేవంత్ దగ్గర పోయి కాపాడిన మహాప్రభు అని చెప్పి కాలబట్టుకొని ఏదో చేసి ఏదో తిప్పలబడుతున్నారు. గిట్లా పబ్లిక్ నవ్వుకుంటారనే సోయి కూడా లేదా అన్నట్టు గరం అవుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇది ఇట్లుంటే గా ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ మీద ఏమైనా షికాయితులుంటే వేయొచ్చు అని గులాబీ పార్టీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చిండట స్పీకర్ సారు. మరి ఇక వాళ్ళు ఏం చెప్తారో ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. కానీ తాటి చెట్టు కింద ఊకొని పాలు తాగినాం అన్నట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు మన లీడర్ల ముచ్చట్లు చూసిన పబ్లిక్. ఢిల్లీ లీడర్లైనా గల్లీ లీడర్లైనా లిక్కర్ కేసులో చిక్కిండ్రంటే ఇక లోపలికి బయటికి తిరగాల్సిందే అన్నట్టుంది వ్యవహారం. ఇప్పటికే ఢిల్లీ తెలంగాణ లీడర్లు ఓ లిక్కర్ కేసులో ఇరికి ఆగవేయర్రు. ఇక ఇప్పుడు ఏపీ లీడర్లకు షెరొచ్చి పడ్డది. ఇక చూడు ఈసారి ఎంతగానో బాధపడుతుండో. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసిన నా కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లెక్కల జోలికి వెళ్ళలేను. లెక్కర్ని ద్వేషిస్తాను. లెక్కల జోలికి వెళ్తాను. అగా చూసిండ్రా, మందు సుక్క చేయబట్టే మా ఇంటి వాళ్ళు అంత ఆగమైండ్రు. అసోంటిదిగా మందు సీసాల జోలికి నేను ఏంటికి పోతే చెప్పుండ్రి అన్నట్టు గోచెల్ల పోసుకున్నాడు పాక పార్టీ లీడరు శేవిరెడ్డి. ఏపీలో పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు అయ్యిందంటున్న మందు సీసాల స్కాములా సారుని ఇదివరకే అరెస్ట్ చేసిండ్రు. ఇప్పటికి లోపట్నే ఉన్నాడు. అయితే శుక్రవారం కోర్టు సార్లకు చూపించి మళ్ళా లోపలికి తీసుకుపోతుంటేనే గిట్ల ఛానలోళ్ళని పేపర్ వాళ్ళను చూసి ఏం తేగి గోస నాకు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మందు పేరు చెప్తేనే మాట మాట అవుతుంటది. అసోంటిది గిసోంటి కేసులు అరెస్ట్ చేసిండ్రు అని బాధపడ్డాడు. మందు దందా జోలికే పోలేదు, ఉత్తగా లోపటేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. కానీ లిక్కర్ స్కాములో వచ్చిన పైసలన్నీ అటు ఇటు తిప్పిందే గీ పెద్ద మనిషి అని ఆఫీసర్లు కోర్టు సార్లకు ఆధారాలు చూపించిండ్రట. అందుకే ఉచ్చు గట్టిగా బిగిచ్చిండ్రా అన్నట్టు చెప్తుండ్రు. ఏమైతే గానీ మందు సీసాల కేసు అయితే చిన్నది కాదయ్యో. ఢిల్లీలైనా గల్లీలైనా దాంట్లో ఇరికినోళ్ళు ఎవరైనా సరే లబలబల ఆడాల్సిందే అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇదివరకు మా బాపుకు ఫోన్ కొట్టంగానే ఆ చెప్పు బిడ్డ ఎట్లున్నావు అని అడిగేటోడు. కానీ గినాడమా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో గడబడు, ఏదో లొల్లి. నువ్వు ఆగు బిడ్డ, నేను లైన్లు ఉన్నా మళ్ళీ చేస్తా అని పట్టిండు. ఏం లైను ఏం పాడు, పొద్దుమాపు రైతన్నలకు అదే గోసపాడైంది. లైన్లల్లనే తినుడు, లైన్లల్లనే పండుకునుడు, లైన్లల్లనే కూసునుడు. చిన్నగా లేదు పొర్రి యూరియా గోస. చూడుర్రి, వాయమ్మ గోస పాడుగాను. ఏం గోసగిది? తిండి టికాన లేకుండా పొద్దు మాపు అరి గోస. యూరియా బత్తాలు చల్లగుండా ఏగిచ్చి ఎర్రమచ్చ కలిపేటట్టున్నాయి అంటాన్రు అన్నదాతలు. ఎటు చూసినా లైన్లే, ఎటు చూసినా రైతన్నల సాపేనలే. ఆ లైన్ల నిలబడి వాసపడక అటు నూక్కొని ఇటు నూక్కొని గల్లలు పట్టుకొని కొట్టుకునే కాడికి పోతున్నది వ్యవహారం. కరీంనగర్, సిద్దిపేట, పాలమూరు గిట్లా అన్ని జిల్లాల గిట్టనే ఉన్నది. లేట్ అయితే లైన్ పోతుందేమోనని అక్కడనే సద్దన్నం తింటారు కొంతమంది. కాలు రెక్కలు నొయ్యంగా ముసలోళ్ళు పానసరం పడతాండ్రు. అగొచ్చే ఇగొచ్చే అంటారట గాని ఒక్క బత్తా ఇస్తలేరట. వరంగల్ జిల్లా రాయపర్తి దిక్కు యూరియా బత్తాల కోసం రస్తా బంద్ పెట్టిండ్రు. రైతులతోని కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ కూడా రోడ్డెక్కిండు. సర్కారోళ్ళ మీద గట్టిగానే గరమైండు. లొల్లి పెద్దగా అవుతుండేటాలకు పోలీసోళ్ళు మాజీ మంత్రిని అరెస్టు చేసి బండి ఎక్కించిండ్రు.
ఇగిదిట్లుంటే 10-20 దినాల సంది తిరుగుతున్నా ఒక్క పిండి కట్ట సుధా దొరుకుతలేదు. మాయం చేస్తుండ్రు, అమ్ముకుంటాన్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు అన్నదాతలు. అటు ఏపీలో కూడా కొన్ని జాగాల గిట్లనే ఉన్నది పరిస్థితి. ఓ దిక్కు రైతన్నలు, ఇంకో దిక్కు లీడర్ల ఒత్తిడి చేయబట్టి పిండి కట్టలు పంచే డ్యూటీ మేము చెయ్యమంటే చెయ్యం అని కొంతమంది కలెక్టర్ సార్కు ఫిరాదైనరట. చూత్త సెప్టెంబర్ కూడా సగం ఒడిచే. ఇప్పుడు వేయకపోతే ఇక వెనక సీరికి వేసినా ఏం ఫాయిదా లేదంటుండ్రు చాలా మంది. చిన్నగున్నప్పుడు ఇంట్లో ఏమన్నా వస్తువు కింద పడేస్తే ఇక చూసుకోర్రి పెద్ద పంచదే అయ్యేది. నేను కాదని నా మీద మా చెల్లెలు, మా అన్న మీద నేను షికాయత్లు చెప్పుకునేటోళ్ళం. ఆఖరికి తప్పెవల్లదో తెలుసుకొని మా అవ్వ చెవులోడు పెట్టేది. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటే గీ వార్త చూడర్రి, మీకేం సమజ్ అవుతుంది. బేస్తారం నాడు పాత బస్తీ యాకుత్పూర డివిజన్ మౌలాక జిల్లా రోడ్డులా నోరు తెరుచుకున్న ఓ మ్యాన్హోల్ గుంతల చిన్న బుజ్జి పడ్డది. అక్కడనే వాళ్ళ అమ్మున్నది కాబట్టి బుజ్జి బచాయించింది. లేకపోతే ఏమవునో ఆ భగవంతునికే ఎరుక. అయితే గా మ్యాన్హోల్ మూత ఎవరు తెరిచి పెట్టిండ్రు, ఏం కథ అనే దాని మీదనే పట్నం ఆఫీసర్ల నడుమ పంచాది గట్టిగా అయింది. జిహెచ్ఎంసీ వాళ్ళేమో హైడ్రా మీద, హైడ్రా వాళ్ళేమో వాటర్ బోర్డు మీద, గిట్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము కాదంటే మేము కాదని బట్టగాల్చి మీద వేసుకుండ్రు. ఎవరంతకు వాళ్ళు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని కాగితాలు విడుదల చేసిండ్రు. ఆఖరికి ఇట్లా అయితే కాదని పెద్ద ఆఫీసర్లు అన్ని తీర్ల కార్వాయి చేసిండ్రట. గా మౌలాక జిల్లా రోడ్డులో ఎవరు పని చేసిండ్రు, ఏం కథ అన్ని చూసినాక హైడ్రా వాళ్ళే పని చేసి గా మ్యాన్హోల్ మూత ముయ్యకుండా పోయినరు అని తేల్చిండ్రట. అంటే తప్పు హైడ్రా వాళ్ళదే అని తేలిందా అన్నట్టు. అంతకుముందే మాకేం సంబంధం లేదని హైడ్రా పేపర్ రంగనాథ్ సారు ఓ కాగితం విడుదల చేసిండు. కానీ తప్పు చేసింది తనోళ్ళే అని తేలటాలకు ఎవళ్ళైనా సరే గట్టిగా అరుచుకుంటాం అన్నట్టు చెప్పిండట. ఇగిదిట్లుంటే అసలే ఆనకాలం. మ్యాన్హోల్ పొక్కల కాడ మూతలు తెరిచి పెడితే ఆయనతో వాన పడ్డప్పుడు అందులో ఎవరన్నా పడితే బతుకుతారా? మ్యాన్హోల్ మూతలు ఎవరు పడితే వాళ్ళు తెరవద్దు, క్రిమినల్ కేసులు అయితే అని చెప్తున్నా సరే కొంతమంది లాపర్వ చేస్తాండ్రు. వాళ్ళ లాపర్వ చేయబట్టి మా పానాల మీదకి వస్తాందని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు పట్నం జనాలు. వాన 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 ఏం వానలో ఏమో కానీ పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నాయి. వచ్చి ఇడిచేది లేదు, పోతే మళ్ళీ వెనకకు మరి చూసేది లేదు అన్నట్టే ఉన్నది. ఓ వారం 10 వద్దుల సంధి వర్పిచ్చింది అని అనుకుంటే మళ్ళీ షురువైన వానలు. ఈ వానలు జయంగా ఆగవాగం జగన్నాథం. చూడుర్రి వానలతోని పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుర్రేగా. ఏం వానలరా నాయన, పోయినట్టే పోయి మల్ల మోపైనాయి. దంచుకొచ్చిన వానలకు ఇండ్లు కుంటలైనాయి, బజార్లు చెరువులైనాయి, కాలువలు వంగినాయి, తొవ్వలు బంద్ అయినాయి. ఆడా ఈడని ఏం లేదు, దులిపిడిచి పెట్టిండు వానదేవుడు. హుజూరాబాద్ లో దంచుకొచ్చిన వానలకు గిట్ అయింది. ఇండ్లకు నీళ్లు వస్తే ఎత్తిపోసుకుంటూ అక్కలు. 20 సెంటీమీటర్ల వాన పడ్డదంటే చిన్న ముచ్చట్నా మరి? ఆదిలాబాద్ లో వాగులు వంగితే ఊర్లకు తొవ్వలు బంద్ అయినాయి. రోడ్లు చెరువుల ఊడుతోని తొవ్వలు సక్క గాండ్రాక ఆడాడ బండ్లు ఇటుకబట్టినాయి గీతీరుగా. యాదాద్రి జిల్లాలో పడ్డ వానలకు చెరువులు అలుగులెళ్లి తొవ్వలు బంద్ అయితే గింత ట్రాఫిక్. ఆడోళ్ళాడ పడిగాపులు కాస్తున్నారు గీతీరుగా. భువనగిరికేంచి చిట్యాలకెళ్ళ పోయేటి తవ్వ ఇది. అందరి ఆడోళ్ళాడ ముసురుకొని కూసుంటే గీ కాక మాత్రం వరద నన్నేం చేస్తుంది అనుకున్నట్టుండు కావచ్చు. బండేసుకొని లోపలికి ఉరికిండు. తీరా లోపలికి పోయినాక వరద నూకితే గో గిట్ అయింది. వెనకంగా పోలీస్ అన్నా చుట్టుముట్టున్నోళ్ళు వచ్చి పట్టుకోకుంటే ఇక ఏమయ్యేదో ఏం పాడయ్యేదో. ఆలేర్ల ఇండ్లకు నీళ్లు వస్తే గిట్ట మోటార్లు పెట్టి బయటికి గుంజుతున్నారు. ఎమ్మెల్యే బీర్లాయిలన్నా మోకాళ్ళలో నీళ్లలో పోయి అరుచుకొని వచ్చిండు. అంతా ఇండ్లు మునిగిన పబ్లిక్ ను మంచి తాగుకు పంపించిండు కూడా. ఇండ్ల సామాన్లు సట్రా సగలం ఖరాబు. కరీంనగర్ లో పడ్డ వానలకు బడంత చెరువు అయితే చెల్లెలను ఇట్లా బయటికి తీసుకొచ్చిరు ఊరోళ్ళు. వరంగల్లో చెరువులు దిగి తవ్వలు బంద్ అయినాయి శానా దుక్కుల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలున్న మానేరు వాగులకు ఇసుక కొరకని పోయి 4 ట్రాక్టర్లు వరదలు ఇరుకబడితే డైవర్లది చిన్న శర కాదు. జేసీబీలు పెట్టి డైవర్లను బయటికి గుంజిరు పోలీసోళ్ళు. ఇక పట్నంలోనైతే చెప్పదరం లేదనుకోరాదు. దంచుకొచ్చిన వానలకు రోడ్ల మీదకి వరదొచ్చుడుతోని మ్యాన్హోల్ కానరాకుండేటాళ్లకు మస్తు తిప్పల పడ్డారు పట్నం పబ్లిక్. అటు ఆంధ్రాలో కూడా అంతే, సరసుడు దర్శినాయి వానలు. ఇంకో 3-4 వదులు కూడా ఇటనే ఉంటాయట మళ్ళా. ఇగో పబ్లిక్ గీ వానలాగిందనక జరంత పైలంగుండుర్రి, షీటికి మాటికి బయటకు వచ్చి తిప్పల పడకుర్రి. ఏం చెప్తున్నా? సర్కార్ తరఫుకించి ఏ చిన్న పథకం ముంగట పడ్డా ముందుగల కలెక్టర్ సార్ ఆఫీస్కి వస్తుంది. ఆడికించి జిల్లాలో ఉన్న పబ్లిక్ దానికి చేరుతుంది. జిల్లాలో ఏ పని ముంగట పడాలన్నా ముందుగల కలెక్టర్ ఆఫీస్కించి పావులు కదులుతాయి. దీని మస్తు మంది పబ్లిక్ జిల్లా ఆఫీసర్లు వస్తుంటారు కలెక్టర్ ఆఫీస్కు. అసొంటి కలెక్టర్ ఆఫీస్కు ఈసొంటి గతి పట్టింది ఒక ఆడ.
కొన్ని దుక్కుల సర్కార్ ఆఫీసుల పరిస్థితి ఎట్టుందంటే ఆముదం గొలిసే తవ్వ ఎప్పుడు జిడ్డన్నట్టే తయారైంది. ఇగో ఇది కూడా అదే కథ. గీడ యాడికాడికి గూలి కుప్పైన బంగ్లా కానొస్తుంది చూసిరా. ఇగో దీని గురించే చెప్పేది. ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు. ఇడవకుంట పెడుతున్న ముసురుకు మెత్తగా నాని తుపుక్కున కూలింది బంగ్లా పైకప్పు. అటు ఊడిపడ్డప్పుడు దాని కింద ఎవరు కాబట్టి సరిపోయింది, కానీ ఎవరన్నా ఉంటే ఏం కాని చెప్పుర్రి. ఇక ఇప్పుడు అందులో పని చేసేటోళ్ళ భయమే చిన్నగా లేదబ్బా. కాదా మరి ఇప్పుడు ఈ మూలకు కూలింది, తర్వాత మళ్ళీ ఏ మూలకు కూలుతుందోనని వాళ్ళ భయం వాళ్ళదే. మరి మళ్ళా చిన్న చిన్న పెచ్చులు ఏమన్నా ఊడిందా అంటే అది కూడా కాదు. మళ్ళా ఏకంగా పైకప్పుకు కప్పే కూలిందంటే చిన్న ముచ్చట్న. అయితే ఈ బంగ్లా ఇప్పుడు కట్టింది కాదటనోళ్ళు. ఏం తక్కువ 80 ఏళ్లకు మీదనే అయిందట ఈ బంగ్లా కట్టి. ఇదెటనో ఉన్నదని మావలిలో కొత్తగా కలెక్టర్ బంగ్లా కడుతున్నట కూడా. కొత్త బంగ్లా పనులోడిస్తే వాళ్ళకు పోయేడుతుండే, కానీ పనులోడక ముందే ఇంత పని అయింది అన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ బంగ్లా కూలేతందుకంటే కొద్దిగా ముందుగానే మంత్రులు మీటింగ్ కొడిపించుకొని వెళ్ళిపోయారట. వాళ్ళడు పోగానే బంగ్లా కూలింది అంతే. వాళ్ళు ఉండంగా కూలితే లేనిపోని పెంట అయ్యేది ఉండే అనుకుంటున్నారట ఇప్పుడు ఆఫీసర్లు. అయితే ఇక ఇప్పటి సంది కలెక్టర్ కార్యాలయం పనులన్నీ ఇడికించి నడిపియాలనా లేకుంటే ఇంకో కాడికి మార్చాలనా అనేది దాని మీద కిందికి మీదకి అవుతుందట అధికారులు. మరి చూడాలి ఏం చేస్తారు అనేది ఇక రేపు. ఆంధ్రాల రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే తాడిపత్రి రాజకీయాలు ఒక ఎత్తు ఉంటాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దరెడ్డి నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండుతుంది. ఓ ఇది ఇప్పటి సంధి అవుతున్న లడాయిగా తీర్రి. శానేళ్ల సంధి ఇద్దరు నడుమ వైరం రగులుతూనే ఉన్నది. ఈ నడుమ పెద్దరెడ్డి సొంతూరుకు వచ్చుడుతోని ఇక ఆగుతుంది అని అనుకుంటే ఇగో గిట్లయింది ఇప్పుడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మల్లోపాలి రాజుకుంది లొల్లి. ఒడిసిందనుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి నడుమ పంచాది మల్లోపాలి రగులుకుంది. శానాల సంది ఊళ్ళకు రాకుంటున్న పెద్దారెడ్డి ఈ నడుమనే సొంతూళ్ళకి వచ్చిండు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యంలో మళ్ళేమన్నా లొల్లులు అయితే ఏమోనని ముందుగానే మళ్ళీ వెనకకు పంపించారు పోలీసు వాళ్ళు. ఇక కార్యం ఒడవంగానే మళ్ళీ తిమ్మంపల్లికించి తాడిపత్రికి వచ్చిండు పెద్దారెడ్డి సారు. ఆయన ఇట్టు వచ్చిండో లేదో ఎమ్మట్లనే నోటీసులు పట్టుకుని ఇంటికి వచ్చిండు మున్సిపల్ అధికారులు. ఎందుకంటారా దాని వెనక కూడా కాతుంది. మళ్ళా మున్సిపాలిటీ భూమిలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళ జాగాల్ని కొలవాలని మున్సిపాలిటీ వాళ్ళు ఆర్డర్లు ఇస్తే అధికారులు కొలతలేసేందుకు వచ్చారు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే 1కి 16 ప్లాట్ల వరకు కొలవాలంటే ఒక పెద్దారెడ్డి సార్ ఇల్లు ఒక్కటే కొలుస్తారు అనేది ఆయన ఎంబడి ఉండేటోళ్ళు అంటున్న మాట. కొలుసుకుంటే కొలుసుకూరు కానీ చుట్టుకొలత ఎంత, వైశాల్యం ఎంత, పొడుగు వెడల్పులు ఏమున్నాయి, మొత్తం 16 ఇండ్ల లెక్కలని నాకు కూడా చూపెట్టాలనేది పెద్దారెడ్డి డిమాండ్. మరి చూడాలి అధికారులు ఏం చేస్తారో. ఈ పంచాయతీ మళ్ళెంత దూరం పోతుందో అనేది. కానీ అబ్బో ఒక బంగిన పడవట్లేదు అబ్బా తాడిపత్రి లీడర్ల నడమ పంచాయతీ. ఇంటికి పోవాలంటే బుగులైతుంది. ఓ దిక్కేమో టీవీ వస్తలేదని మా పెద్దవ్వ, ఇంకో దిక్కేమో నెట్ వస్తలేదని మా చెల్లె. ఒకటే తలకాయ తింటుర్రు. వైర్లు కటింగ్ చేసిర్రంటేనే అమ్మ అని చెప్పినా కూడా ఇంకెన్నొద్దులు అని కోపానికి వస్తుర్రు. గా వైర్ల కటింగ్ ఏమో కానీ ఐటీ కొలువులు చేసేటోళ్ళు, ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు, ఆఖరికి సర్కారు వాళ్ళ ఆఫీసులలో కూడా అంత ఆగమే అవుతుంది. ఆ మాట ఈ మాట పెద్ద కోడలికే అన్నట్టు ఎక్కలేని తిప్పలంతా పట్నం పబ్లిక్కే వస్తుంటది. స్తంభాలకు వైర్లు కట్టింగ్ చేయబట్టి ఇంట్లో టీవీలు రాక ఇంటర్నెట్ పని చేయక నెత్తి మీద బూరు బిక్కునే కథ అవుతుంది చాలా మందికి. హైదరాబాద్ లో ఏ స్తంభానికి చూసినా కట్ చేసిన తీగలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైర్లు కట్ చేయంగా బేస్తారం తెలంగాణ సెక్రటేరియట్ లో కూడా ఇంటర్నెట్ రాలేదట. ఇంకో దిక్కు ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చుకొని బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఓ దిక్కు పబ్లిక్ ఫోన్లు చేసి తిట్టుడు, ఇటు కొత్త కనెక్షన్లు ఇచ్చిన కొద్దీ వైర్లు కట్ చేసుడు చేయబట్టి వాళ్ళు ఆగమాగం అవుతుండ్రట. అందుకే అంత కలిసిపోయి తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద సారు రామచంద్రరావును కలిసిండ్రు. మీరే న్యాయం చేయాలి సారు అని అడిగిండ్రు. అంతేకాదు శనివారం నాడు ఇందిరా పార్కు కాడ ధర్నా చేస్తున్నారట. దానికి పువ్వు పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారన్నట్టు మాట్లాడిండ్రు. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గానీ ఇవాళ ఇంటర్నెట్ లేని ఏ పని అయితే లేదు. టీవీలు కూడా ఇంటర్నెట్ తోనే నడుస్తున్నాయి. మీరు ఏమన్నా ఉంటే చూసుకోండి సార్లు, నడుమ పబ్లిక్ నేటికి తిప్పలు పెడతాను అన్నట్టు గర్వం అవుతుండ్రు చాలా మంది. ఈ దునియాలో మోసం లేని జాగ లేదు, మోసం లేని ముచ్చట లేదు. ఇచ్చే కాడ మోసమే, తీసుకునే కాడ మోసమే, తాగే కాడ మోసమే, తినే కాడ మోసమే. మోసం చుట్టే తిరుగుతుంది లోకం అంతా. దొరికితే దొంగలు లేదంటే దొరలు అన్నట్టే మందిని ముంచి బతుకుతుర్రు బాడవేగాళ్ళు. కోసరు మాట దేవుడెరుగు, అసలుకే ఎసరు పెడుతుర్రు. ఇక చూడుర్రి ఎట్లున్నదో. బండ్లేసుకొని పెట్రోల్ బంకులకు పోయేటి అన్నలు ఈ వార్త మీకోసమే జడంతో ఇమ్మర్స పట్టి చూడుర్రి. ఎటు చూడకుండా గుడ్డిగా పెట్రోల్ కొట్టించుకొని ఎడ్డోలు కాకుర్రి గీల లెక్కన. పెట్రోల్ కొట్టమని బంకుకు పోతే నీళ్లు కొడుతురాట. మళ్ళా మళ్ళీ ఇంట్లో నీళ్లు లేవు అనుకుంటుందో ఎట్టనో. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న ఒక పెట్రోల్ బంకులైందికి ముచ్చట. అగ చూడుర్రి, బాటలల్లో పోస్తే నీళ్లు ఎట్టుందో పెట్రోలు. ఇక ఈ పెద్ద బాటలల్లో కింద నీళ్లు మీద పెట్రోలు. బండ్లల్లో పెట్రోల్ కొట్టించుకొని అసుంట పోగానే గుడుగు గుడుగు అనుకుంటా తుప్పుక్కున ఆగుతున్నాయట బండ్లు. అదేందని
అనుమానం వచ్చి బంకుకు పోయి బాటలల్లో పెట్రోల్ కొట్టిస్తే బంకోళ్ళ భాగవతం బట్టబయలైంది ఈ తీరుగా. పెట్రోల్ ఒక్కటే కాదు, డీజిల్ కూడా అదే కథ. ఇంకేముంది, ఇగో ఇట్లా అందరి గుంపు కూడి బంకోళ్ళ మీదకి లడాయికి దిగిళ్ళు. పెట్రోల్ అనుకుంటా బంకులకు పోతే బండ్లు షెడ్డుకు పోయేటి కథ అవుతుంది ఇప్పుడు ఈ కల్తీ పెట్రోల్ చేయంగా. మరి చూడాలే పెద్ద ఆఫీసర్లు ఈ కల్తీ బంకు కథ ఏం చేస్తారు అనేది గాని. నేరీకి ఇంత పాపం ఉంటదా అనుల్లా ఇళ్ళ కల్తీ మొక్కల కాకులు పడవా. పెయిల ఏదైనా సుస్థి చేస్తే వెంటనే దగ్గర పట్ల డాక్టర్ దానికి ఉరుకుతాం. సారో నాకు ఒంట్లేందో బాధ అవుతుంది, జర ఏమైందో చూడుర్రి అని చెప్తే ఆయన వాలేసి చూసి బాధకు తగ్గ పరీక్షలు చేస్తాడు, అటెంక మందులు ఇస్తాడు. కానీ కామారెడ్డి జిల్లాలో ఉన్న ఓ డాక్టర్ మాత్రం కొండనాల్కకు మందేయబోయి ఉన్న నాలుకే ఊసిపోయేంత పని చేసిండు. వారెవ్వా, డాక్టర్ అంటే గిట్లుండాలి. బాన్సువాడ సర్కార్ దవాఖాన్ల పనిచేసే డెంటిస్టు అదే పండ్ల డాక్టర్ దేవి సింగ్. ఆ దవాఖాన్లా ఏ డాక్టర్ చేయని వైద్యం చేసి కొత్త రికార్డు కొట్టిండు. అసలు ముచ్చట ఏందంటే ఇగో గీడంగా నడుచుకుంటా పోతుండు చూడుర్రి. ఈయన పేరు రజాక్. మొన్న పన్ను తీపి లేచి దవడ మొత్తం జుయ్యమని తీపులు తీస్తుంటే ఈ సర్కార్ దవాఖాన కురుకొచ్చిండట. ఇక డెంటిస్ట్ దేవి సింగ్ కు బాధంతా చెప్పుకుని గీ పన్ను ఊగులాడుతుంది సారు అని చెప్తే, ఓస్ గింతేనా నా సర్వీస్ లో ఇసొంటి కేసులు మస్తు చూసిన, నువ్వేం ఫికర్ చేయకు బాయ్ సాబ్, మే హూనా అని మత్తు మంది ఇచ్చిండట. అటెంక దిమాగ్ ఏడబెట్టి పాడేండో ఏమో గాని పిప్పి పన్ను పీకపోయి మంచి పన్ను పీకిండట. అంతేనా రజాక్ బాయ్? మత్తు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నాకు నొప్పి ఏమో తెలియదు. అది ఒక్కటి తీసేది ఒకటి తీసేసిండు. సాయంత్రం 5 గంటలకు నొప్పి ఇది అయితే దూది పెట్టేసిండు. తీసి చూసిందాకంటే అది ఏది ఊపుకుంది అది తీయలేదు, వేరే తీసేసిండు. మేము గరీబోళం ఉంది, ఇట్లా చేస్తే ఎట్లా చేయాలా కదన్నట్లు కథ. నాకిప్పుడు బువ్వ కూడా తిన్నీకొస్తలేదు. డాక్టర్ లాపర్వా జయంగా మంచి పన్ను పోయింది, పిప్పి పన్ను మిగిలిపోయింది. గింత అన్యాయమా? అసలు దిమాకి ఏడబెట్టి పని చేస్తుండు. ఇప్పుడు నా బాధ ఎట్లా తీరుస్తారో చెప్పుర్రి అని ఇంటోళ్లతోని పోయి దాఖాన పెబ్బ విజయలక్ష్మికి ఫిర్యాదు చేసిర్రు. మరిగా పీకేసిన పన్ను జాగల కట్టుడు పన్ను కడతారో లేకుంటే ఇంకేం చేస్తారో తెలియదు గాని ఒద్దిక్కేమో సర్కార్ దాఖానాకే రావాలే, సౌలతులు బగ్గ చేస్తామని సర్కారు మొరమొరా మొత్తుకుంటది. వస్తేనేమో గిసొంటి కథ అవుతుంది. మరి గిట్ల చేస్తే ఎట్లా వస్తారు సారు అని గరవైతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. తాగి బండ్లు నడపొద్దు, అది మీకు మీ ఇంటోళ్లకు చాలా నష్టమని పోలీసోళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా కొందరు తాగుబోతోళ్ళు మత్తోకకి చెప్పుర్రి అన్నట్లే తాగుతుర్రు, పోలీసోళ్ళకు దొరుకుతుర్రు. అట్లా ఎంత చెప్పినా ఈయనని ఓ 2 తాగుబోతన్నలకు కోర్టు సార్లు ఓ ఇచ్చంతరమైన శిక్ష వేసిర్రు. మరి గదేందో మీరే చూడుర్రి. మద్యం వద్దు, ఫ్యామిలీ ముద్దు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, నడిపితే శిక్షార్హులు అని ప్లాకార్డులు పట్టుకొని నడి చౌరస్తాల నిలబడ్డారు చూడుర్రి. గీళ్లే ఆ తాగుబోతన్నలు. గద్వాల జిల్లాలుండే గీ గ్రవంతులు తాగి బండ్లు నడిపి పోలీసోళ్లకు దొరికితే కేసులు రాసి కోర్టుకు పట్టుకుపోయిర్రు. ఇక అన్ని ముచ్చట్లిన్న కోర్టు సార్లు గీ ఇచ్చంతరమైన శిక్ష వేసిర్రు. అయితే శిక్షలు ఐపీసీ కెంచి బిఎన్ఎస్ లకు మారిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఆగో శిక్షల ముచ్చట్ను పురాగా చూసిన కోర్టు సార్లు వీళ్లను జైలు రిమాండ్ కోట్ల చుట్టూ తిప్పుడు కాదు, కొంచెమే జనాలకు అక్కడికొచ్చే పని చేపిర్రి పొర్రి అని పోలీసోళ్లకు ఆర్డర్ వేసిందట. అందుకే ఇద్దరిని పట్టుకొచ్చి సర్కార్ దాఖానా కాడున్న చౌరస్తాల గీ తీర్ల నిలబెట్టిర్రు పోలీసోళ్లు. ఇక తోవెంట వచ్చిపోయే జనాలకు గీ ప్లకార్డులు చూపించుకుంటా మందు దాగి బండ్లు నడపకుర్రి, మా లెక్క గీ శిక్ష అనుభవించకుర్రి అని పూసగుచ్చిర్రు. గంట సేపు మూతులకు మాస్కులు, చేతుల ప్లకార్డులు పట్టుకొని కోర్టు వేసిన శిక్ష పూర్తి చేసిర్రు. అయితే గద్వాల జిల్లా కోర్టు ఇచ్చిన మొట్టమొదటి డ్రంక్ అండ్ డ్రైవ్ తీర్పటగ్గి. అందుకే పోలీసులు కూడా అంతే పగడ్బందీగా అమలు చేసిర్రు. వెరీ గుడ్. కనపడం సారు ఇప్పటికే చాలా బుద్ధొచ్చింది. ఈ కాడ నుంచి తాగి బండ్లు నడపమని చెప్పిర్రు. మొత్తానికి తాగి దొరికినోళ్ళు జైలుకు పోతే ఎవరు చూస్తారు గాని గిట్ల నడిచౌరస్తాల నిలబెట్టి తాగి దొరికినాం మా లెక్క మీరు కాకుర్రి అని ఇచ్చంతరమైన శిక్షలేస్తే గా ఇజ్జత్ కన్నా మారతారు అని కోర్టు తీసుకున్న గీ ఉపాయం మంచిగున్నది అని అనుకుంటా పోయిర్రట చూసినోళ్ళంతా. పండుగ ఓడిచిపోయింది కదా, పల్లె పట్నం అనే తేడా లేకుండా మా జోరుగా చేసిర్రు చవితి ఉత్సవాలు. అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా మండపాల కాడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అని చెప్పిర్రు. అన్నట్లే చాలా దిక్కుల్లో పెట్టిర్రు కూడా. మరి పండుగ వెళ్ళిపోయింది కాబట్టి ఆ కెమెరాలను ఊడబీకి ఏం చేసిర్రో ఎరికేనా?
గణపతి పండుగకు పెట్టిన కెమెరాలని చెప్పి ఏవో కొత్త కొత్త కెమెరాలను చూపిస్తుర్రేంది అని పర్షాన్ కాకుర్రి. గివి మొన్న గణపతి మండపాల కాడ పెట్టిన కెమెరాలే. జీడిమెట్ల దిక్కు పెట్టిన శాన గణపతుల కాడ అక్కడ నిర్వాహకులు ఇగో గీ సీసీ కెమెరాలు పెట్టిర్రట. ఇక పండుగ అయిపోయేంత వరకు మండపాల పెట్టి ఆ టెంక ఊడబీక్కొనొచ్చి పోలీసోళ్లకు అందించిర్రు. ఎక్కడైనా అక్కరుంటే ఇవి వాడుకోర్రి సారు, మా తరఫుకెంచి మేం చేస్తున్న చిన్న సాయం అన్నట్లు ఏం తక్కువ 102 కెమెరాలు డీసీపీ సురేష్ కుమార్ సార్ కు అప్పచెప్పిర్రు. అన్ని పండుగ కోసం కొన్న కొత్త కెమెరాలే. ఇక డీసీపీ సార్ మాట్లాడుకుంటా ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసోళ్లతోని సమానం. అసొంటిది 102 కెమెరాలు పోలీస్ స్టేషన్ కు దానం ఇచ్చిర్రంటే గొప్ప ఆలోచనే. ఈ కెమెరాలను అవసరం ఉన్న చోట పెడతాం, నేరాలు మరిన్ని కాకుండా చూస్తామని మాట్లాడుకొచ్చిండు. జీడిమెట్ల సిఐ మల్లేష్ సార్ మాట్లాడుకుంటా గణపతుల ముంగట కెమెరాలను పెట్టుకోవాలని మాత్రమే చెప్పినాం గాని ఆ కెమెరాలు తీసుకొచ్చి 10 మందికి అక్కడికొచ్చేటట్లు వాడమని ఇచ్చిర్రంటే కమిటీ వాళ్ళది చాలా గొప్ప మనసు. ఈ కెమెరాలు ఇచ్చిన అందరికీ శనార్థులు అని చెప్పుకొచ్చిండు. ఏదైతే గాని పండుగ కోసం అందించిన కెమెరాలు గిట్ల ప్రజలకు అక్కడికొచ్చేటందుకు ఇచ్చిర్రంటే గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు?